ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. అక్టోబర్ 16వ తేదీ నుండి అక్టోబర్ 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో ఆ గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలను చేపట్టాలో ఆ విషయాలని, గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే నేడు వాల్మీకి జయంతి, 17వ తేదీ కావేరీ స్నానం, 18వ తేదీ అట్టతద్ది, అలాగే విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర, 19వ తేదీ సంకష్టార చతుర్థి. పితరో వసవస్సాధ్యా హ్యాశ్వినౌ మరితౌ మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. ఏ పితృదేవతల ఆశీస్సులని సంపూర్ణంగా సూర్య భగవానుడు అందించగలడో అలాంటి ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ ఆ పితృదేవతల ఆశీస్సులు అలా అందించాలని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి కుటుంబంలో అనైకమత్యం ఏర్పడుతుంది. భార్యకి భర్తకి లేదా తల్లిదండ్రులకి సంతానంతో లేదా సంతానం తల్లిదండ్రులతోనూ తాత్కాలికంగా మాట పెట్టుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి ఫలితాన్ని వినగానే వీలైనంత వరకు తగ్గి ఉండాలనే ఆలోచన కానీ ఉన్నట్లయితే కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని అర్థం చేసుకోవాలి తప్ప తప్పక యుద్ధం వస్తుందని మాత్రం ఆలోచించుకోకూడదు. భరణీ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో కానీ తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా ఆచితూచి అడుగు వేయాలి అని అర్థం చేసుకోవాలి. కృత్తికా నక్షత్ర జాతకులు తాము ప్రారంభించినటువంటి పనుల్లో నిలుపుదల జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిలుపుదల జరుగుతుందనే ఊహని కొద్దిగా మనసులో ఉంచుకుని దానికి సరిపోయినటువంటి పరిస్థితిలో ఎదుర్కోవడానికి తగినటువంటి పద్ధతుల్ని అనుసరించాలన్నమాట. ఈ రాశివారు ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజగ్రహ అనుకూలత కోసం రాజీ మార్గాన్ని ఆశ్రయించడం మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తిక నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో విజయ అవకాశం బాగా కనిపిస్తోంది. తామెప్పుడో చేసినటువంటి ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి పై క్రింది అధికారులతో సమన్వయ భావం చక్కగా కుదురుతుంది. తాము చేస్తున్నటువంటి పనికి ప్రోత్సాహం లభిస్తుంది. విశేషమైనటువంటి ఫలితం స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకి సంతానంతో చక్కనైనటువంటి ఐకమత్యం కుదరడమే కాకుండా కొత్తదైనటువంటి ప్రణాళిక వేసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది. అదెంతైనా కుటుంబానికి శ్రేయస్కరం. ఈ రాశి వారు ఈ వారం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, శుక్రుడు. కుజగ్రహ అనుకూలత కోసం నిజంగా పేదతనంతో బాధపడేటటువంటి వారికి వస్తు సహాయం చేయడం మంచిది. శుక్రగ్రహ అనుకూలత కోసం సంతానాన్ని ఎక్కడికైనా సరదాగా అంటే వినోదయాత్రగా తిప్పడం శ్రేయస్కరం.
ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు తాము ప్రయాణించేటటువంటి సందర్భంలో వస్తు వాహనాల విషయంలో తగు జాగ్రత్తని పాటించి తీరాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమ తోటి ఉద్యోగులతో సంయమనంతో ప్రవర్తించాలి. అంతేకాక ఉద్యోగాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో, అంటే కొత్త ఉద్యోగాన్ని చేపట్టేటటువంటి సందర్భంలో 1-2 మార్లు ఆలోచించుకుని సరైనటువంటి నిర్ణయాన్ని చేసుకోగలగాలి. పునరసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. అంత మాత్రం చేత వినోద విహార ఆహార విషయాల్లో ఏమాత్రమూ అశ్రద్ధని చూపించడం సరికాదు, శ్రద్ధగా ఉండి తీరాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, కుజుడు. రవి గ్రహ అనుకూలత కోసం గో సేవని చేయడం ఉత్తమం. అంటే వాటికి కావలసినటువంటి ఆహార ధాన్యాలని సమర్పించడం మంచిది. కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరులకి వాక్ సహాయం చేయగలిగితే చాలు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరసు నక్షత్ర జాతకులు శారీరకంగానూ మానసికంగానూ బాగా అలసిపోయిన కారణంగా భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి శారీరకమైన అనారోగ్య కాలంలో విపరీతంగా శ్రమ చేసిన కారణంగానూ లేదా ఉద్యోగంలో మానసికంగా ఇబ్బంది పడ్డ కారణంగానూ విశ్రాంతిని కోరుకుంటారు. పుష్యమి నక్షత్ర జాతకులు దాన ధర్మాల పట్ల విశేషమైనటువంటి ఆసక్తిని చూపించడమే కాక విదేశీయానానికి ఇష్టపడతారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశీయానానికి ఇష్టపడతారు. విదేశీయులు స్వదేశానికి, స్వదేశీయులు విదేశానికి వెళ్లడం లాభకరమే అవుతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆడంబరానికి ఈ వారంలో ధనాన్ని వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో పాటు మిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేసి సుఖ సంతోషాలని పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనం బాగా అనుకూలిస్తుంది. కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి అననుకూల గ్రహాలు రవి, గురువు. రవి గ్రహ ప్రతికూలత తొలగాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని సూర్యోదయ కాలంలో పఠించడం ఉత్తమం. గురుగ్రహం అనుకూలించాలంటే ప్రతి శుద్ధ ఏకాదశికి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు వ్యర్థ సహవాసాలు చేస్తారు. అనవసరమైనటువంటి వారిని అందరినీ కూడా నమ్ముతారు. ప్రయోజనాన్ని తక్కువగా పొందుతూ ఉంటారు. ఏమాత్రపు తీరిక లేకుండా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కొద్దిగా తమ ప్రవర్తన గురించి తాము ఆలోచించుకుని ప్రయోజనకరమైనటువంటి స్నేహాలను చేయడం ఉత్తమం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ప్రతి విషయంలోనూ కూడా కీడుని శంకిస్తూ ఏ పనిని చేయలేనిటువంటి నిరుత్సాహంతో గడిపే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే ఆలోచించుకుని చేయదగిన పని అని అనిపించినట్లయితే తప్పక రంగంలోకి దూకడం ఉత్తమం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఈ వారం ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. పదవి ఉన్నతిని కూడా పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. శత్రువుల విషయంలో ఒక కన్ను వేసి ఉంచి వారికి సంబంధించిన ఈర్ష్య ద్వేషాలకి గురి కాకుండా, అంటే మానసికంగా బాధపడకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. సింహరాశి వారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, బుధుడు. కుజగ్రహ అనుకూలత కోసం గాయాలు లేకుండా చూసుకుంటూ నిదానంగా ప్రయాణించాలి. లేదా ఏదైనా కార్మిక రంగంలో ఉన్నవారైతే మరింత శ్రద్ధగా పని చేసుకుంటూ ఉండాలి. బుధగ్రహ అనుకూలత కోసం ఆకుపచ్చని పత్రాలతో, అంటే మారేడు మొదలైనటువంటి పత్రాలతో పరమేశ్వరుడికి పూజ చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు అందరినీ కలుపుకుంటూ ఏ పనినైనా చేసుకుంటూ వెడతారు. ఏ విధమైనటువంటి పరాజయానికి నోచుకోరు. చక్కగా తాము అనుకున్నటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి నిరాశకి గురి అయినప్పటికీ కూడా
మొత్తానికి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం సుఖశాంతులు కలుగుతాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలకి అవకాశం కలిగేటటువంటి సూచన ఏర్పడుతుంది ఈ వారంలో. కన్యా రాశివారు ఈ వారం గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, కుజుడు. రవిగ్రహ అనుకూలత కోసం నూతన స్త్రీ పరిచయాలు లేకుండా చూసుకోవాలి. కుజగ్రహ అనుకూలత కోసం కుజ శ్లోకాన్ని రోజుకి 49 మార్లు పఠించడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా స్థాన చలన ఆలోచన కలుగుతుంది. ఊరు మార్పు గాని, ఇల్లు మార్పు గాని, లేదా వ్యాపారం ఉద్యోగం మార్పు గాని ఆ ఆలోచన వస్తుంది. అది ఏమాత్రం సరికాదని గుర్తించగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి కుటుంబ జన ఐకమత్యం చక్కగా ఉంటుంది. మిత్రులతో కూడా సత్సంబంధాలు కలుగుతూనే ఉంటాయి. కానీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఊగిసలాడేటటువంటి ధోరణి హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పక ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో కొద్ది దూరం వరకు కూడా శుభకార్యం జరిగేటటువంటి అవకాశం కనిపించడం లేదు. విశాఖ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని చేయడం కూడా కష్టమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి 1-2 మార్లు ఆర్థికమైనటువంటి విషయం గురించి ఆలోచించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, బుధుడు. రవిగ్రహ అనుకూలత కోసం గోవులకి ఆహార పదార్థాలని సమర్పించడం ఉత్తమం. బుధగ్రహాన్ని అనుకూలత కోసం సమయపాలన చేయడం, అంటే సరైన సమయానికి ఏ పనైనా చేయడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తూ ఏ పనినైనా చేయాలా వద్దా, ఆ ఊరికి వెళ్లాలా వద్దా, ఇది చేయాలా అది చేయకూడదా అనేటటువంటి ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తూ ఒక విధమైన మానసికమైనటువంటి చికాకుతో ఉండొచ్చు. కాబట్టి సరైనటువంటి నిర్ణయాన్ని సరైన వ్యక్తుల్ని అడిగి చేసుకోవడం ఉత్తమం. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి ఇదిగో అదుగో అంటూ తమకి రావాల్సినటువంటి సొమ్ము దూరంగా జరిగిపోతున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంతి, అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య పెద్దనైనటువంటి పొరపక్షాలు రాకపోయినప్పటికీ కూడా మనస్పర్ధలు తాత్కాలికంగా ఏర్పడడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఉండే అవకాశం ఉంది. అందుకని భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తగ్గి వ్యవహరించడం ఉత్తమం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి పనులన్నీ దూరంగా జరిగిపోతున్నాయనేటటువంటి బాధ, దాంతోపాటు తొందరగా జరిగితే బాగుండుననేటటువంటి ఉత్సుకత రెండూ కలిపి ఈ రెంటి మధ్య డోలాయమాన స్థితిలో ఉండిపోతారు. ధర్మబద్ధంగానే ఉంటారు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజగ్రహ అనుకూలత కోసం పేద పిల్లలకి కడుపు నిండుగా ఓ పూట భోజనాన్ని యథాశక్తి పెట్టడం ఉచితం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కనైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. తల్లిదండ్రులతోనూ సంతానంతోనూ సుఖంగా గడపగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి మనోధైర్యం బాగా కలుగుతుంది. తాము చక్కనైనటువంటి ప్రణాళికతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలను చేసుకుంటున్నామనే ధైర్యం బాగా కలుగుతుంది. జీవితం మీద ఆశ మరింతగా పెరిగి కొత్తదైనటువంటి సంస్థను ఒకటి నిర్మించాలి, పెట్టాలి అనే అభిప్రాయానికి రాగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబ సంతానానికి సంబంధించినటువంటి ఆర్థికమైన లోటు కొద్దిగా కనిపిస్తూ కొద్ది మానసికమైనటువంటి అశాంతి గోచరిస్తూ ఉంటుంది. కానీ తాము చేస్తున్నటువంటి ధన వ్యయం సంతానానికి సంబంధించిందే కాబట్టి, మంచి పెట్టుబడే కాబట్టి ఆనందంతో గడపగలగాలి తప్ప అధికమైనటువంటి వ్యయం అవుతుందనే మానసికమైన చింతపడ్డం ఏమాత్రం సరికాదు.
ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, శుక్రుడు. కుజగ్రహ అనుకూలత కోసం నిరుత్సాహపరులతో సహవాసం చేయకుండా ఉండాలి. శనిగ్రహ అనుకూలత కోసం రుణాన్ని చేయకుండా ఉండగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పనులకి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినా గట్టిగా సాధించి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులకి తెలియనటువంటి ప్రయాణాలు వస్తూనే ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు కూడా వస్తూ ఉంటాయి. ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తుంది. అయినప్పటికీ వ్యాపారాన్ని గట్టిగా సాధించుకోగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం కలుగుతుంది. అయినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల విషయంలో కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి పనుల విషయంలో కానీ ఏమాత్రమూ వెనుకంజ వేయకోకుండా సాధించుకోగలుగుతారు కార్యాన్ని. మకర రాశి వారికి ఈ వారం నవగ్రహ స్తోత్ర పాఠాన్ని చేస్తూ గడపడం ఎంతైనా అనుకూలతనిస్తుంది. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, బుధుడు. కుజ గ్రహ అనుకూలత కోసం తెలిసిన తప్పుని చేయకుండా ఉండడం ఉత్తమం. బుధ గ్రహ అనుకూలత కోసం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. చక్కనైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి పరిచయాలను సాధించుకోగలుగుతారు. తీర్థయాత్రలకు వెళ్లాలనేటటువంటి అభిప్రాయానికి కూడా వస్తారు. శతభిష నక్షత్ర జాతకులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనతో కొత్తమైనటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటారు. అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలని సూచనల్ని తీసుకుందామనేటటువంటి నిర్ణయంలో ఉంటారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు సంతానం యొక్క పెరుగుదల, సంతానం యొక్క చదువు, ఈ వాటిలో ఉండేటటువంటి అభివృద్ధిని గమనిస్తూ ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. ఈ వారంలో కుంభరాశి వారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, బుధుడు. రవి గ్రహ అనుకూలత కోసం రాగి చెంబుని స్వచ్ఛమైనటువంటి జలంతో నింపి దానం చేయడం ఉత్తమం. బుధ గ్రహ అనుకూలత కోసం పెసరని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అలసట, అంటే ఏ పనిని చేయడానికి తగినటువంటి ఉత్సాహం లేకుండా నిరుత్సాహంతో ఈ వారాన్ని ఏ పని చేయకుండా ఉందామనే ఊహ కలుగుతుంది. అలా కాకుండా శరీరాన్ని కొద్దిగా చురుకుతనంతో శ్రద్ధ పట్టేలా చేసుకోవడం ఉత్తమం. లేని పక్షంలో నడుస్తున్న పనులు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాల విషయంలో ఆలోచించి వాయిదా వేసుకుందామనేటువంటి ఊహకొస్తారు. దూరపు ప్రయాణాలని చేసి ప్రయోజనాన్ని సాధించుకోవడం ఉత్తమం. రేవతి నక్షత్ర జాతకులు ఇల్లు, ఊరు, అలాగే ఉద్యోగం, తాము చేస్తున్న వృత్తిని మార్చుకుని ఆ మార్చుకున్న దానివల్ల ప్రయోజనం ఉండదేమో అనే భయానికి తాత్కాలికంగా గురవుతారు. కానీ ఆ వృత్తి, అలాగే ఊరు, అలాగే వ్యాపారం, అదేవిధంగా ఉన్నటువంటి స్థానాన్ని మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందనే యథార్థాన్ని గమనించుకుని అడుగు వెనక్కి వేయకూడదని అర్థం చేసుకోగలగాలి. మీనరాశి వారికి ఈ వారం గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉంటే ఉత్తమత, అనుకూలత కలుగుతుంది. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, శుక్రుడు కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం స్వయం పాకాన్ని దానం చేయడం మంచిది. శుక్రగ్రహ అనుకూలత కోసం భార్యాపుత్రులతో చక్కనైనటువంటి సఖ్యాన్ని, అలాగే భర్త సంతానంతో చక్కనైనటువంటి స్నేహాన్ని చేసుకోవడం ఉత్తమం. ఈరోజు వాల్మీకి జయంతి. వాల్మీకి మహర్షిని తప్పక మనం స్మరించుకోవలసినటువంటి రోజు, కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలని సమర్పించవలసిన రోజు. నానృషి కృతే కావ్యం అనే వేదవాకుకి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే ఋషిపుంగవుడు వాల్మీకి. ఆచంద్రతారార్కం నిలిచే కథా కథనాలతో విశ్వమానవునికి సన్మార్గాన్ని చూపించిన వాల్మీకి క్రాంతదర్శి.
ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 స్తంభాల మీద మానవ చైతన్య సౌధాన్ని నిర్మించాడు. ప్రకృతి శక్తుల్ని మనిషి ఎలా సద్వినియోగపరుచుకోవాలో, వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలో, జీవితంలో అవరోధాలు ఎదురైనప్పుడు దృఢచిత్తంతో ఎలా వ్యవహరించాలో మహర్షి శ్రీమద్ రామాయణం ద్వారా నిరూపించాడు. ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి నాడు జన్మించిన వాల్మీకి వైభవం ఎన్ని శతాబ్దాలు, మరెన్ని యుగాలు గడిచినా చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాల్మీకి కోగల గానం చేసిన రామాయణ గాథ మృదుమధురంగా ఎప్పుడూ రవళిస్తూనే ఉంటుంది. తమసా నదీ తీరాన వేటగాడి బాణం తగిలి కింద పడిన మగ క్రౌంచపక్షిని చూసి ద్రవించిన హృదయంతో వాల్మీకి మహర్షి పలికిన ఛందోబద్ధమైన శ్లోకం రామకథకి నాంది అయ్యింది. బ్రహ్మ ఆదేశానుసారం వాల్మీకి శ్రీమద్ రామాయణ రచనకి ఉపక్రమించాడు. నారదుడు రామాయణ గాథని సంక్షిప్తంగా వాల్మీకి వివరించి ఆశీర్వదించాడు. శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే ఆ మహాకావ్యంలోని సారం మన నైరాశ్యాన్ని నూపుమాపుతుంది, వ్యక్తిత్వాన్ని పరిమళింపజేస్తుంది. గాయత్రి బీజాక్షర సంయుతమైన రామాయణాన్ని నిత్య పారాయణ గ్రంథంగా వాల్మీకి మహర్షి ఆవిష్కరించాడు. ఈ గ్రంథంలోని శ్లోకాలన్నీ కూడా మహామంత్ర సమన్వితాలు. మొత్తంగా వాల్మీకి హృదయ ఆవిష్కరణమే శ్రీమద్ రామాయణం. వాల్మీకి మహర్షి ఆలోచనలకి ఆకాంక్షలకి శ్రీమద్ రామాయణం ప్రతీక. శుభమస్తు కార్యక్రమంలోని భవిష్య దర్శిని అంశానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్లో కూడాను ఒక్కొక్క జాతకం గురించి చెప్పడం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో రాహు ఒక ప్రథముడు. శని తర్వాత స్వతంత్రించి రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఇది సర్పగ్రహం. బ్రహ్మదేవుడి ఆనత మేరకు విషయోగాన్ని, అమృతయోగాన్ని సరిసమానంగా ఇవ్వటానికి, లేక తన ఇష్ట ప్రకారం ఇవ్వటానికి రాహుకేతువులు ఆ రకమైనటువంటి శాసనం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఎక్కడైనా ఏదైనా రాశిలో ఉంటే ఆ రాష్ట్రాధిపతి ఇచ్చేటువంటి ఫలితాలను ఇస్తాడు కానీ వేరే రకమైన ఫలితాలు ఇవ్వడు. శనివత్ రాహు అన్నారు. శనిని అనుసరించే రాహు ఫలితాలు ఇస్తాడు. ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళకి ఏ రకమైన శక్తి సామర్థ్యాలు ఉండవు. అయినప్పటికి కూడాను వీళ్ళని తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెడతాడు. వీళ్ళ గురువులను కూడా మించిపోతారు. అయితే సామర్థ్యం ఉందా అంటే సామర్థ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. రాహుకు ఉన్నటువంటి బలం అది. ఈ రాహుకు సంబంధించినటువంటి ఫలితాలు సంపూర్ణంగా బాగుండాలంటే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. ఎందుకంటే ఈ సర్పగ్రహాలన్నిటికీ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కనుక ప్రతిరోజు రాహుకేతుల స్తోత్రాన్ని చదువుకోవటం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోవటం వల్ల మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి. ఏ గ్రహం ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాల్ని రాహు ఇవ్వగలుగుతాడు. ఈ రకమైనటువంటి గ్రహం శక్తివంతమైన గ్రహం కాబట్టి మనం ఆ విధంగా రాహుని ప్రసన్నం చేసుకునే విధంగా పూజలు చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈతలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాహు మహాదశ నడుస్తున్నప్పుడు గాని, రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు గాని. రాహువు విషయోగాన్ని, అమృతయోగాన్ని సరిసమానంగా ఇస్తారని బ్రహ్మదేవుడికి వాగ్దానం చేశాడు. అందుచేత రాహు మహాదశలో బ్రహ్మాండమైనటువంటి సినిమా అవకాశాలు, టెక్నీషియన్ గా గొప్ప స్థితి, భూముల యొక్క విలువ పెరిగి సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి కూడాను రాహువే కారకుడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సంతాన అభివృద్ధికి రాహు చాలా కారకుడు, ప్రధానమైన గ్రహం. అంతేకాకుండా వివాహ జీవితానికి కూడా రాహువే కారకుడు. ఎక్కడ కూడాను వైషమ్యాలు లేకుండా ప్రేమగా ఉండటానికి కారణం రాహువే అవుతాడు. చాలా మంది రాహు అంటే ఏంటో అనుకుంటారు, కానీ రాహువుకు ఉన్నటువంటి క్రమశిక్షణ ఎవరికీ లేదు. క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి మహానుభావుడు రాహు. ఎక్కడా కూడా దేనికి ప్రతిస్పందించాడు. అమృత పాల సమయంలో రాహుకేతువులు వేషాలు మార్చుకొని కూర్చుంటే మిగతా రాక్షసులతో చెప్పాడు, రే మనకు అమృతం ఇవ్వట్లేదురా, మనకు విషం పోస్తున్నారు, మీరు నాతో కలవండి అంటే ఒక్కడు కూడా రాహుతో కలవలేదు. అంత క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని చక్కగా నడపగలుగుతాడు. ఈ రాహు వల్ల అమ్మవారి పట్ల భక్తి ఏర్పడుతుంది. అమ్మవారి పూజలు ఎక్కువగా చేస్తారు, దీక్షలు ఎక్కువగా చేస్తారు.
ఆ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఏ విషయంలోనైనా చెయ్యాలి అని చెప్పనుకుంటే దాన్ని పూర్తి చేయగలుగుతారు. కొంచెం ఆడంబరానికి ప్రాధాన్యతలు ఇస్తారు. ఆస్తులు అభివృద్ధి అవుతాయి. రాహు అనుకూలంగా ఉంటే వంశవృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రకమైనటువంటి రాహుగ్రహ శుభ ఫలితాల్ని ఎంతో మంది పొందగలుగుతున్నారు. తిరుగులేనటువంటి ప్రసన్నమూర్తి కనుక మీరు ప్రతిరోజు కూడాను రాహుగ్రహ స్తోత్రం చదువుకోండి. మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తీరుతాయి. కనుక జ్యోతిష్ శాస్త్రం ఇలాంటి విషయాలన్నీ బోధించి ప్రజల్ని ఒక మంచి దారిలో పెట్టడానికి, మీ అభివృద్ధికి కొన్ని సూచనలు ఇవ్వడానికి ఈ కార్యక్రమంలో ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా మీరు పాటించి మంచి సుఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం నివసించేటువంటి ఇంటిలో ధర్మాచరణ సూత్రాల యొక్క ప్రభావం, వాస్తు యొక్క ప్రభావం ఈ రెండు చాలా చక్కగా పనిచేస్తాయి. వాస్తు చక్కగా ఉన్నప్పటికీ ధర్మాచరణ సరిగా లేకపోయినట్లయితే కొన్నాళ్లకు విపత్కరవంతమైన పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి కూడాను సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, దంతధావనం అనంతరం స్నానం చేసి చక్కగా దైవారాధన చేసుకోవటం లాంటి నియమాలు ధర్మాచరణ నియమాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రతినిత్యం కూడాను ఆరాధన చేసేటప్పుడు పూజామందిరంలో ఉండేటువంటి విగ్రహాల యొక్క ప్రభావం, ఆ విగ్రహాలు కూడాను మరీ పెద్దవి కాకూడదు. ఇంటి యజమాని యొక్క బొటన వేలు యొక్క సైజులో ఉండి ఆ పూజా మందిరంలో ఉంచుకొని వాటిని నిత్యం కూడాను ఒక కాలానుగుణంగా చక్కగా గనక అర్చన చేసినట్లయితే నిత్యార్చనలో అభివృద్ధిపదమైనటువంటి ప్రభావాల రీత్యా ఆ ఇంటికి ఐశ్వర్యం తప్పనిసరిగా కలుగుతుంది అంటోంది శాస్త్రం. పుణ్య పర్వదినాలలో కుటుంబం యావత్తూ కూడాను ఆ యొక్క నదీ స్నానాలు కానివ్వండి, లేక సముద్ర స్నానాలు కానివ్వండి, ఆయా పండగల యొక్క ప్రభావరీత్యా ఆచరించినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా సంభవించే దోషాలు పటాపంచలైపోతాయి అని కూడా, నరఘోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. పూజ గది ఈశాన్యంలో ఉండేటట్టుగా చూసుకోవటం, వాయువ్య దిశలో ఉండేటట్టుగా చూసుకోవడం కూడాను మంచిదే. పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇంటిలో అటకలు కానివ్వండి మొదలైనవి దక్షిణ పడమర గదుల్లో దక్షిణ పశ్చిమ దిశల్లో ఉంచుకోవటం మంచిది. తూర్పు ఉత్తర దిశల్లో మాత్రం అటకలు అనేటువంటివి ఉండరాదు. అలా కనుక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కొన్ని అవాంతరాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఈశాన్యంలో ఊడ్చిన కసువు, చేతికర్రలు, చీపురు ఇలాంటి బరువులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచకుండా నిత్యం కూడాను పరీక్ష చేయండి. మీ ఇంట్లో ఏ విధంగా ఈశాన్యం ఉందో ఒకసారి పరీక్ష చేసుకోండి. మీ ఇంటి తూర్పు ఖాళీ ఎక్కువగా ఉన్నట్లయితే మీ యొక్క పిల్లలు చదువులోను, విద్యలోను, వినయ సంపత్తిలోను, గౌరవ హోదా గల తత్వంలో జీవితాన్ని గడుపుతారు, ఉన్నత ఉద్యోగాల్లో చేరతారు. మీ ఇంటి ఉత్తర దిశ ఖాళీ అధికంగా ఉన్నట్లయితే ధన సంపాదన తత్వంలో ఎక్కువగా కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది. స్టోర్ రూమ్ అనేటువంటిది నైరుతి గది వాడుకోవచ్చు, తప్పులేదు. కానీ దక్షిణ పశ్చిమ గదులు కూడా వాడటంలో తప్పులేదు. వాయువ్యం గదిని స్టోర్ రూమ్గా వాడినట్లయితే చిరాకు అనేటువంటిది అధికంగా వస్తుంది. నైరుతి దిశలో మితిమీరిన నీటి వాడకం ఉన్నట్లయితే స్త్రీలకు అనారోగ్యం సంభవించడానికి ఆస్కారం ఉంది.
అందుకే నైరుతి మూల నీటి వాడకాన్ని తగ్గించే ఏర్పాటు చూసుకోండి. బరువులు నైరుతి దిశలో పెట్టట సాధ్యం కానిటువంటి వాళ్ళు ఆగ్నేయంలోనూ, అట్లా కూడా సాధ్యపడకపోతే వాయవ్యంలోనూ కూడా ఉంచుకోవచ్చు. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలుగా నడవటం అనేటువంటిది విజయ సూచికమైనటువంటి ధర్మాచరణ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. గోమాత సేవను మించిన సత్ఫలితం మరొకటి లేదు. అందుకే ప్రతివారం ఒకరోజు గోశాలకు వెళ్ళి అక్కడ గోమాత సేవ చెయ్యాలి, గోవుకు తగిన ఆహారాన్ని సమర్పించాలి అనేటువంటి సంకల్ప సిద్ధి ప్రతి ఇంటి యజమానికి కనుక కలిగినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. ఇంటి ప్రాంగణంలో గేటుకి ఇటు అటు లక్ష్మీప్రదమైనటువంటి తులసి లేక విష్ణు తులసి ఇటువంటి చెట్లు 2 నాటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కార్యక్రమరీత్యా వాటికి నమస్కృతాంజలి ఘటించి కనుక బయలుదేరితే దిగ్విజయ ప్రాప్తిని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు గడపకి యువతల ఉండే దైవనామాన్ని చేసి గడప దాటి బయటికి గనక వెళ్ళినట్లయితే మీ పనులు నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆ సర్వాంతర్యామి అనుక్షణం అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు సుమా. వాంగ్మయం అంతా తెలియడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఏది తెలుసుకున్నావో దానికి నువ్వు వశపడి ఉన్నావా, అది నువ్వు ఆచరిస్తున్నావా, కనీసం తెలుసుకున్న దాంట్లో ప్రధానమైనవైనా కొన్ని ఆచరించడానికి సిద్ధపడుతున్నావా? అలా ఆచరించడానికి సిద్ధపడకపోతే, ఆచారకాండ యందు ఆ గౌరవం లేకపోతే ఎలా నిలబడతావు? దీనికన్నిటికీ అతీతం ఎప్పుడైపోతాడు అంటే ఒక జ్ఞానిగా మారిపోయిన తర్వాత. జ్ఞానిగా మారినవాడెవడు నేను జ్ఞానినని చెప్పుకోడు. ఆయనని నిజంగా చూస్తే పిచ్చివాడు అనుకుంటారు. నేను పరమసత్యం చెప్తున్నాను. ఒక జ్ఞాని ఎప్పుడూ ఒక పిచ్చివాళ్లా కనపడతారు. అరుణాచలంలో భగవాన్ రమణులు చాలా కాలం గోచి కూడా పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తిరుగుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు సమాజం అని ఒకటి ఉన్నది, దానికి తెలియదు, మిమ్మల్ని పిచ్చివాడు అనుకుని రాళ్లు పెట్టి కొడతారు, కనీసం గోచి మా కోసం పెట్టుకోండి అంటే గోచి పెట్టుకున్నారు. అనేక సందర్భాల్లో కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క వేషాన్ని మీరు చూస్తే గోచి కూడా జారిపోతుండగా వారు వెడుతున్నటువంటి చిత్రములున్నాయి. వాళ్ళకి శరీర భ్రాంతి ఉండదు. ఆ స్థాయికి నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళు వేషం కట్టిన వాళ్ళు కారు. ఎప్పుడవుతారు అంటే లోపల పండాలి. ఆ లోపల పండడం అన్నది ఎక్కడొస్తుంది అంటే ముందు ఆయా ఆచారములకు సంబంధించినటువంటి నియమముల పట్ల గౌరవముతో బ్రతకడం రావాలి. అసలు అదే రానప్పుడు, అక్షరాభ్యాసమే కానప్పుడు, అలే రానప్పుడు నువ్వు వేదాంతం గురించి ఎలా చదువుకుంటావు, ఎలా మాట్లాడతావు? అది సాధ్యమయ్యే విషయమా? అందుకే విదురుడు ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. మనిషి దీని పట్ల గౌరవాన్ని పొంది ఉండాలి. ఒక సిపాయి ఉంటాడు, ఒక సైనికుడు. ఆయన ముందు దేన్ని గౌరవిస్తాడు అంటే తన వేసుకునే బట్టని గౌరవిస్తాడు. మీరు చూడండి, మనం కూడా ఈ దేశము యొక్క సార్వభౌమాధికారాన్ని అంతటినీ ఎందులో చూస్తాం? త్రివర్ణ పతాకంలో చూస్తాం. ఆ 3 రంగుల జెండా కనపడింది అనుకోండి, ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది, అమ్మ కనపడినట్టు ఉంటుంది,
తండ్రి కనపడినట్టు ఉంటుంది, గురువు కనపడినట్టు ఉంటుంది. అంత సంతోషం కలుగుతుంది ఆ త్రివర్ణ పతాకం కనపడగానే. అది మొత్తం దేశ గౌరవానికి, దేశ ప్రతిష్టకు, దేశ సార్వభౌమాధికారానికి అది చిహ్నం. మనందరం దేశమాతకి గౌరవిస్తున్నామని పతాకానికి గౌరవిస్తాం. అందులో ఒక నియమం ఉన్నది, ఒక మానసికమైన లొంగుబాటు ఉన్నది, గౌరవావిష్కారం ఉన్నది. చూడండి, కొన్ని చోట్ల ఓ మాట అంటారు, ఆ యూనిఫామ్కి నేను గౌరవం ఇస్తానండి అంటారు. నిజంగా అది అంత గొప్పది. ఒక సైనికుడు వేసుకునేటటువంటి బట్టలకి అంత గౌరవం ఉంటుంది. కాబట్టి అది మనం ఆలోచన చేసినప్పుడు ఒక నియమాన్ని పాటించడం అనేటటువంటిది ఎంత గొప్ప విషయమో మనకు అర్థం అవుతుంది. అందుకే విదురుడు మనిషి తప్పకుండా గుర్తు పెట్టుకోవలసినటువంటి 5 విషయాలలో ఒకటిగా దాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అది కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, జుత్తు ముడి కావచ్చు, అలంకారం కావచ్చు, భూషణము కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ వేషము ఆ ప్రదేశమునకు తగినదయ్యి ఉంటే, నువ్వు వెళ్ళిన చోటుకి తగినదయ్యి ఉంటే అది ఎప్పుడూ శోభిస్తుంది. అందుకే తగిన వేషంబు తను తాను పొగడకొనమి. ఏ కారణము చేత కూడా తనని తాను పొగుడుకోకూడదు. తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి, తనని తాను గౌరవించుకున్నాడు అనుకోండి, ఆ రోజున తాను మరణించినట్టు. తాను మరణిస్తే ఎంతటి అశౌచం శరీరాన్ని పొందుతుందో, తనని తాను పొగుడుకున్న రోజున అంత దారుణమైనటువంటి స్థితిని పొందుతాడు. దీనికి మహాభారతంలోనే ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళి వేరొక ప్రాంతంలో యుద్ధం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఒక వార్త తెలిసింది. కర్ణుడు ఆ రోజున విజృంభించాడని, ధర్మరాజు గారిని నిజానికి పడగొట్టేయగలిగినంత ఉద్ధతితో యుద్ధం చేశాడని, ఒంటి నిండా దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి విడిపోయాడని తెలిసింది. భీముడు ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు. ఆ రోజున భీముడు కాని ఏ కారణం చేతనైనా దుర్యోధనుడి మీదకి వెళ్ళి తీవ్రమైన యుద్ధం చేయకపోతే, దుర్యోధనుడిని రక్షించుకోవడానికి కర్ణుడు అటు తిరగకపోతే, కర్ణుడి చేతిలో ధర్మరాజు ఏమయ్యుండేవాడు. అంత గొప్ప యుద్ధం చేశాడు కర్ణపర్వంలో. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ప్రయోగించిన బాణముల చేత ధర్మరాజు గారి శరీరం అంతా తూట్లు పడిపోయింది. అంత బాధపడిపోయి యుద్ధభూమిలో ఉండలేక శిబిరానికి తిరిగి వచ్చేశాడు. వచ్చేసి పాన్పు మీద పడుకున్నాడు. కృష్ణుడితో కలిసి అర్జునుడు యుద్ధభూమిలోకి వచ్చాడు, కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి. దెబ్బతిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళాడని తెలిసింది. గబగబా అన్నగారిని చూద్దామని అర్జునుడు, కృష్ణ పరమాత్మ ఇద్దరు వచ్చారు. ధర్మరాజు గారు వెంటనే లేచి తల్పం మించి మహానందపడిపోయి, ఆ కర్ణుణ్ణి చంపేశావా అర్జున? 13 సంవత్సరములైందయా నేను కంటి నిండా నిద్రపోయి. నేను నిద్రపోతే నాకు ఆ కర్ణుడే కనపడుతున్నాడు. సామాన్యమైన వీరుడు కాడు, నీకు సరి అయినటువంటి జోదు. మన సైన్యాన్ని ఎంత నొప్పించాడో, ఇవాళ నన్ను ఎంత బాధ పెట్టాడో. ఆ కర్ణుడి ధాటి తట్టుకోలేక కదూ శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. అటువంటి కర్ణుడిని మట్టు పెట్టేశావా? నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుళ్ళి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు. కర్ణుడి ధాటి తట్టుకోలేక కదూ శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. అటువంటి కర్ణుడిని మట్టు పెట్టేశావా? నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుళ్ళి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు. నెగ్గేశాడు అర్జునుడు. కర్ణవధ అయిపోయింది అనుకున్నాడు. అర్జునుడు అన్నాడు, నేను కర్ణుణ్ణి వధించలేదు, నేను వేరొక చోట యుద్ధంలో ఉన్నాను. మీరు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి నేను వచ్చేటప్పటికి కర్ణుడి వలన మీరు బాగా ఖేదమును పొంది శిబిరానికి వెళ్ళిపోయారని తెలిసింది. భీముడు యుద్ధం చేస్తున్నాడు, మిమ్మల్ని చూసి వెడదామని వచ్చాను అన్నయ్య అన్నాడు. అనగానే ధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నాడు, మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్వైతవనంలో ఉండగా నువ్వు అనేక పర్యాయాలు కర్ణుణ్ణి ఓడిస్తానని ప్రగల్భాలు పలికావు. నువ్వు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, కురువీరులందరినీ కూడా ఇతను జయిస్తాడని. నువ్వు చెప్పిన మాటలు నమ్ముకుని కదా నేను యుద్ధానికి వచ్చాను. నేను కర్ణుణ్ణి జయించలేను అని నువ్వు నాకు ఒక్క మాట చెప్పుంటే ఎప్పుడో ధృతరాష్ట్రుడి కాళ్ళు పట్టుకుని ఊడిగం చేస్తూ ఆయన దగ్గరే బతికేవాణ్ణి. ఇప్పటికైనా ఆలస్యం లేదు. నువ్వేమిటో నీ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది. నువ్వు గెలవలేవు కర్ణుణ్ణి, నీ చేత కాదు.
నువ్వు కర్ణుడి ముందు నిలబడలేవు, నీకు భయం కర్ణుడి చేత ఓడిపోతానని. నాకు అర్థమైపోయింది కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను. లేదా ఒక పని చెయ్యి, నీకు తోడు చేతిలో గాంధీవం కూడా ఎందుకు, ఆ గాంధీవం కృష్ణుడికి, కృష్ణుడు గాంధీవం పట్టుకుని యుద్ధం చేస్తాడు, నువ్వు సారథ్యం చెయ్యి, కర్ణవధ పూర్తవుతుంది. తప్ప నీకు అలంకారం తప్ప గాంధీవం, ఆ గాంధీవంతో నువ్వేం చేయగలవు కనుక నిన్ను నమ్మి, గాంధీవాన్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చాను. నీకున్నటువంటి రథం చూస్తే అగ్నిహోత్రుడిచ్చింది, అశ్వములు చూస్తే దేవతలిచ్చినవి, గాంధీవం చూస్తే దేవదత్తము, నీకున్నటువంటిదేమో దివ్యమైన శంఖము, సాక్షాత్తు శ్రీహరి నీకు సారథి. నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేక తిరిగి వచ్చావు. ఇన్ని దెబ్బలు తిని నేను వచ్చి పడుకున్నాను ఇక్కడ, పైగా తగుదునమ్మా అని పరామర్శ చేయడానికి వచ్చావు, నీకు సిగ్గు లేదు. కాబట్టి ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయండి అనగానే అర్జునుడు వరలోంచి కత్తి తీశాడు. కృష్ణ పరమాత్మకు అనుమానం వచ్చి గబగబా వచ్చి చేయి పట్టుకున్నాడు అర్జునుడు. పట్టుకుని బావా బావా ఇప్పుడు కత్తి తీయవలసినంత అవసరమే ఉంది, కర్ణుడు ఉన్నాడా దుర్యోధనుడు ఉన్నాడా, మీ అన్నగారు కదా ఎదురుగా ఉన్నది, నీకు పూజ్య భావన కదా, కత్తి ఎందుకు తీశావన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, తెలిసో తెలియకో నేను గాంధీవం పొందినటువంటి రోజుల్లో నా చిన్నతనంలోనే నేను ప్రతిజ్ఞ చేశా, నా చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇంకొకరికి ఇచ్చేయమని ఎవడైనా అంటే మాత్రం వాడి యొక్క కుత్తుక కత్తిరిస్తానని ప్రతిజ్ఞ చేశా. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ మాట అన్నాడు, నా గాంధీవం నీకు ఇచ్చేయమన్నాడు. నేను సత్య సంకల్పుణ్ణి కావాలి కదా, నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి కదా, లేకపోతే ధర్మభ్రష్టుణ్ణి అయిపోతాను కదా, అందుకని ధర్మరాజు తల తరిగేస్తానన్నాడు. అనగానే ఆశ్చర్యపోయి కృష్ణ పరమాత్మ చేపట్టుకుని బావా బావా ఆగు, అదేమిటి ఇంకా యుద్ధం ఎందుకు, ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఏమిటి, తప్పు ధర్మరాజు గారిని చంపకూడదు, ఏదో తెలిసో ప్రతిజ్ఞ చేసావు ఒకప్పుడు గాంధీవం మీద గౌరవంతో, ఇప్పుడు ధర్మరాజు గారు ఆ గాంధీవం నాకు ఇమ్మన్నాడని ధర్మరాజు గారిని చంపేస్తావా, ఇంకా అవతల వాళ్లతో యుద్ధమా మీలో మీరు యుద్ధమా, అందుకని ఆపు అలా చేయకన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మరి నా ప్రతిజ్ఞ అలా నిలబడుతుందన్నాడు. ఏముంది, ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళని, ధర్మాత్ముల్ని, విజ్ఞుల్ని, విద్వాంసుల్ని, గౌరవనీయుల్ని తూలనాడితే, వాళ్ళని నిందావాక్యములు పలికితే వాళ్ళని చంపేసినట్టే. కాబట్టి కొంతసేపు ధర్మరాజుని నిందించు అన్నాడు. అంటే కత్తి వరలో పెట్టుకుని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారి వంక చూసి, నీకున్నటువంటి జూద వ్యసనం వల్లే మేమిందరం ఇంత కష్టపడ్డాం, ఎవడాడమన్నాడు నిన్ను జూదం, ఆ రోజున శకునితో మాయాపాచికలాడావు, అరణ్యవాసం వచ్చింది, అజ్ఞాతవాసం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా యుద్ధం చేశావా, యుద్ధంలో ముందు నించున్నావా, నీకన్నా వెనక పుట్టిన భీమసేనుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడా, నువ్వు వచ్చి శిబిరంలో పడుకున్నావా, పైగా నా గాంధీవం మీద నీకు అలకొచ్చిందా, ఇంతమందిని ఓడించి పీనుగు పెట్టలు చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావు అంటే అసలు బాగున్నావో లేదో అని చూడడానికి వచ్చానా, చూడడానికి వచ్చిన వాడిని తిడుతున్నావా, అసలు నీకోటి యుద్ధం చేయడం వచ్చా, నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి చాలా మందిని చంపి వచ్చిన వాడివా, మహావీరుడువా, తగుదనమ్మా అని ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అని కృష్ణుడి వంక చూశాడు. నింద చేయమన్నాడుగా ఓ దండకం చదివేశాడు. అనగానే కృష్ణుడు నవ్వన్నాడు, బావా అయిపోయింది, నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది, పద పెడదాం అన్నాడు. ధర్మరాజు గారి తల్పం దిగి వెళ్ళిపోతున్నాడు. అదేవిడు బావా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. చాలే అర్జునుడు అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది, నేను అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటాను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయ్యో అదే నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా బాబా, అసలు యుద్ధం అంతా నీకోసమే కదా చేస్తున్నది, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి, అలా తొందరపడకు, ఏదో ఆయన ప్రతిజ్ఞ నెరవేరడానికి నిన్ను తిడితే నిన్ను చంపేసినట్టు కాబట్టి నిన్ను తిట్టమన్నాను, నింద చేయమన్నాను, కాబట్టి మళ్ళీ కూర్చో అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. ఇదేడు బావ మళ్ళీ కత్తి తీశామన్నాడు. నన్ను నేను పొడి చేసుకుంటానన్నాడు. ఎందుకు పొడి చేసుకోవడం అన్నాడు. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి మహానుభావుడు, అన్నగారిని నిందించాను కాబట్టి ఇప్పుడు నాకే పాపం వచ్చింది, అన్నగారిని చంపేసిన పాపం వచ్చింది కదా, అందుకు నేను పొడి చేసుకుని చచ్చిపోతాను అన్నాడు. మళ్ళీ ఇదోటే అని కృష్ణుడు గబగబా కత్తి వరలో పెట్టి నేను చెప్తాను దానికని, ధర్మరాజు గారిని తిట్టినటువంటి దోషం నీకు పోవాలంటే, ఆయన్ని నిందించినటువంటి పాపం తొలగిపోవాలంటే, అన్న మాట పోకుండా నువ్వు మరణించినటువంటి ఫలితం కలగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకోసారి అన్నాడు. అనగానే మళ్ళీ కత్తి లోపల పెట్టుకుని ఎంతమందిని చంపాను, పీనుగ పెంటలు చేసేశాను, పెద్ద పెద్ద కుప్పల కింద పడిపోయే శవాలు నేను కురుక్షేత్రంలో యుద్ధం చేస్తే, నేను గాంధీవం పట్టుకుని టంకారం చేస్తే నిలబడగలిగిన వాడు ఉన్నాడా శత్రుభూమిలో, ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేసినప్పుడు నేను ఎంత
దిగ్విజయ యాత్ర చేసి ఎంత ధనం తీసుకొచ్చాను, ఆ ధనంతో కదా ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. నేనే లేకపోతే పాండవులు ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలరు? వీళ్ళందరికీ మూలస్తంభం నేనే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.